హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో గ్రీక్స్ డాటా చేంజింగ్ స్పీడ్ ఎందుకెక్కువ? గ్రీక్స్ డాటా చేంజింగ్ స్పీడ్ ఎందుకెక్కువ అనేది చూద్దాం. గ్రీక్స్ డాటా చేంజింగ్ స్పీడ్ ఎందుకెక్కువ అన్నది. సో, 1.8 క్వెషన్ నంబర్. ఆప్షన్ మార్కెట్‌లో గ్రీక్స్ అనేవి స్టాటిక్ విలువలైతే కావు. సో, ఇది మనందరికీ తెలిసిందే. ఆప్షన్ గ్రీక్స్‌లో స్టాటిక్ విలువలైతే కావు. సో, ఇవి ఎప్పటికప్పుడు మనకి మారుతూ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. ట్రేడర్‌లు తరచుగా గమనించే విషయం ఏమిటంటే ఆప్షన్ గ్రీక్స్ డాటా చేంజింగ్ స్పీడ్ చాలా ఎక్కువ. అంటే దీని వెనుక అనేక కారణాలున్నాయి. అవి ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం. సో, మొదటగా ఏంటి అండర్‌లయింగ్ అసెట్ ప్రైస్ వేగంగా కదలడం. మొదటగా ఏంటి అండర్‌లయింగ్ అసెట్ ప్రైస్ అనేదైతే వేగంగా కదలడం. అంటే స్టాక్ లేదా ఇండెక్స్ రూ. 1 కదిలినా డెల్టా వెంటనే మారుతుంది. సో, రూ. 1 కదిలినా డెల్టా వెంటనే మారుతుంది. డెల్టా మారినప్పుడు దానికి సంబంధించిన గామా కూడా మారుతుంది. డెల్టా మారినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గామా కూడా మారుతుంది. దీంతో ఏమవుతుంది గ్రీక్స్ మొత్తం డేటా ఒకేసారి అయితే రియాక్ట్ అయితే అవుతుంది కదా! సో, ఇది మెయిన్. అండ్ రెండోదేంటి వాలటాలిటీ. ఐవి మార్పులంటే ఏంటి? మార్కెట్‌లో వార్తలు గాని, ఈవెంట్స్ గాని, రూమర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇంప్లైడ్ వాలటిలిటీ ఒక్కసారిగా అనేదైతే పెరగవచ్చు. ఇంప్లైడ్ వాలటిలిటీ ఒక్కసారిగా అనేదైతే పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఒకసారి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. వాలటిలిటీ మార్పు కారణంగా వేగ వేగంగా రియాక్ట్ అవుతుంది. వాలటిలిటీ కారణంగా వేగంగా రియాక్ట్ అవుతుంది. దీంతో ఆప్షన్ ప్రీమియం కూడా బాగా మనకి మారిపోతుంది. సో, నెక్స్ట్ ఏముంది మూడవది. సో, మూడవదేంటంటే టైమ్ డీకే. మూడవదేంటి టైమ్ డీకే. అంటే ఎక్స్‌పైరీ దగ్గర పడే కొద్దీ థీటా ప్రభావం గంట గంటకు ఎక్కువవుతుంది. థీటా ప్రభావం గంట గంటకు ఎక్కువవుతుంది. అంటే ఇంట్రాడేలో కూడా మధ్యాహ్నం నుండి క్లోజింగ్ వరకు టైమ్ డీకే వేగం అనేదైతే పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటంటే ఇంట్రాడేలో కూడా మధ్యాహ్నం నుండి క్లోజింగ్ వరకు టైమ్ డీకే అనేదైతే వేగంగా పెరుగుతుంది. కాబట్టి థీటా వేగంగా అనేదైతే మారుతుంది. కాబట్టి థీటా వేగంగా మారుతుంది. సో, ఫోర్త్ ఏంటి లిక్విడిటీ అండ్ మార్కెట్ పార్టిసిపెంట్స్. ఎక్కువ వాల్యూమ్స్ ఎక్కువ ఓఏ ఉన్న స్ట్రైక్‌లో గ్రీక్స్ విలువలు త్వరగా మారుతాయి. ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ ఓఏ అన్న స్ట్రైక్‌లో ఏమవుతుంది గ్రీక్స్ విలువలు అనేవైతే త్వరగా మారుతాయి. ఎందుకంటే అక్కడ పెద్ద మొత్తంలో కొనుగోలు, విక్రయాలు అనేవైతే జరుగుతాయి. ఇక్కడ ఏమవుతుంది పెద్ద మొత్తంలో కొనుగోలు అండ్ విక్రయాలు అనేవైతే జరుగుతాయి. సో, ఐదవది ఏంటని చూద్దాం. హెడ్జింగ్ అడ్జస్ట్‌మెంట్స్ అంటే పెద్ద ఇన్వెస్టర్ ఎఫ్ఐఎస్ అండ్ ఈ ఎఫ్ఐఎస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో తమ పోర్ట్‌ఫోలియోను డెల్టా న్యూట్రల్ లేదా గామా న్యూట్రల్ చేసుకోవడానికి తరచుగా బై సెల్ అనేవైతే చేస్తుంటారు. తరచుగా వాళ్ళు ఏం చేస్తుంటారు బై సెల్ చేస్తుంటారు. వీటి ప్రభావం కూడా మనకి గ్రీక్స్ డేటాపై తక్షణం పడుతుంది. అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే ఏంటి మనకి అండర్‌లయింగ్ ప్రైస్ మూవ్‌మెంట్స్ ప్లస్ వాలటిలిటీ చేంజెస్ అండ్ టైమ్ డీకే ప్లస్ లిక్విడిటీ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ హెడ్జింగ్ వల్ల కూడా గ్రీక్ డేటా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందుకే గ్రీక్స్‌ని లైవ్‌లో ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఒక ట్రేడర్ 5 నిమిషాలు కూడా గ్రీక్స్‌ని గమనించకపోతే రిస్క్ లెవెల్ అనేవైతే మనకి పూర్తిగా మారిపోయి ఉండొచ్చు. సో, కంపల్సరీగా అందుకే మనకి ఈ గ్రీక్స్ డేటా ఈ చేంజింగ్ స్పీడ్ అనేది ఎందుకు ఎక్కువ అనే దానికైతే మనకి వివరణ అనేదైతే తెలిసుండాలి. ఓకే. ఇది మనకి 1.8 గ్రీక్స్ డేటా చేంజింగ్ స్పీడ్ ఎందుకు ఎక్కువ అన్నదానికి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ.